హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు కావచ్చు, ప్రభుత్వ ప్రయత్నాలు కావచ్చు, మంత్రివర్గ సభ్యులకు సంబంధించిన ఎఫర్ట్స్ కావచ్చు, ఒకవైపు వెళుతుంటే ఇంకొక వైపు ఫ్యూచర్ సిటీని వెనక్కి లాగడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ దాని వెనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు డెఫినెట్ గా, దాంట్లో సందేహమే లేదు. కానీ ఒక అభివృద్ధిని అడ్డుకోవడం అనేది రాష్ట్రాభివృద్ధిని బ్రేక్ వేయడం కాదా? జస్ట్ ఆస్కింగ్. ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, కొంతమంది ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందుకెళ్లారు ఫ్యూచర్ సిటీకి బ్రేక్ వేయడానికి. వారికి ఎలాంటి స్పందన ఎదురైంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన మాటలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? ఇలాంటి కీలకమైన అంశాలు నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే తాజాగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పరిణామాలు ముందు చెప్పి ఆ తర్వాత ఎన్జిటి ఏం చెప్పింది అనేది చివరిలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. యాజ్ యూజువల్ నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఫ్యూచర్ సిటీలో మొట్టమొదటిసారి ఎక్కువ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా లాభపడతారు. లైక్ మాధాపూర్, కొండాపూర్ లాగా. ఎక్కడైతే ఐటీ సెక్టర్ గణనీయంగా డెవలప్ అయ్యిందో ఆ సరౌండింగ్ లో నివాసానికి అనుకూలమైన ప్రాంతం లేకపోవడంతో బిగినింగ్ లో అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు నుంచి, లేదా ఇంకొక వైపు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వైపు నుంచి చాలా మంది ఐటీ ఎక్స్పర్ట్స్, ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించేవారు. అలా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రోడ్లను వేయడం, ఆ తర్వాత ఎదుగుదల ప్రారంభమైంది. నిజానికి సైబర్ టవర్స్, మాధాపూర్లో సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగేప్పటికి, ఫౌండేషన్ స్టోన్ వేసేప్పటికీ ఆ పక్కనున్నది కంకర రోడ్డు. చాలా మందికి తెలియదు, ఆశ్చర్యపోతుంటారు, ఇవాళ అవునా అంటుంటారు. అది పూర్తయి దాన్ని ఇనాగరేషన్ టైంకి బీటీ రోడ్ పడింది. అది కూడా ఎంతది, చిన్నది, జస్ట్ ఒక 20 feet బీటీ రోడ్డు, ఆ పక్కన అటు 10 feet, ఇటు 10 feet. సో అట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే చోటికి మౌలిక సదుపాయాలు ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ ఫ్యూచర్ సిటీలో అలా కాదు. డిజైనింగ్ టైంలోనే రోడ్లు, వాటికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక, అదే రకంగా ఒక కాలుష్య రహితమైన ప్రాంతంగా, నివాస యోగ్యమైన ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దడానికి అనుకూలంగా అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. అందుకే నెట్ జీరో సిటీ అని చెప్పి దాన్ని పదే పదే పిలుస్తున్నారు. నెట్ జీరో సిటీకి సంబంధించి కొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్ కదా, ఎలా ఏంటి అనేది. ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతిపాదనలు చూస్తే మీ సందేహాలు తేటతెల్లంగా తేలిపోతాయి, స్పష్టంగా తేలిపోతాయి, మేఘాల్లాగా తేలిపోతాయి. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్న సంస్థలు ఏంటి, వాటి నుంచి పొల్యూషన్ ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది, బయటకు ఎమిషన్స్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. R&D సెంటర్స్ కావచ్చు, ఇంజెక్టబుల్ టూల్స్ కావచ్చు, అదే రకంగా అసెంబ్లింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవి అక్కడ ఆ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 70,000 ఎంప్లాయ్మెంట్ ఒక్క లైఫ్ సైన్సెస్ హబ్, అది కూడా 4,073 ఎకరాలు. సో ఈ రకంగా ఒకటి జరుగుతూ ఉంది. ఆ పక్కనే డ్రోన్ సబ్బు, ఇంకొక పక్క అడ్వెంచర్ పార్క్, ఇవన్నీ వస్తున్న నాగార్జున సాగర్ రోడ్డు అనేది వెరీ రీజనబుల్, ప్రైస్ పరంగా కూడా రీజనబుల్ కంపేర్ టు శ్రీశైలం హైవే. మనకు నాగార్జున సాగర్ హైవే వైపు ఒక 20-25% ప్రైస్ తక్కువగా ఉంటుంది. నేను శ్రీశైలం హైవే వద్దని చెప్పాను, కానీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో బెటర్ అని కంపేర్ చేసుకుంటే సాగర్ రోడ్ ఈజ్ బెటర్ అండ్ సెకండ్ ఆప్షన్ శ్రీశైలం రోడ్. నేను కాదన్నాను, మీకు అటువైపు కావాలంటే అటువైపు, ఇటువైపు కావాలంటే ఇటువైపు మీరు ఎంపిక చేసుకోవచ్చు. నన్ను కాంటాక్ట్ చేస్తే రెండు వైపులా కూడా మీకు సూటబుల్ వెంచర్స్ నేను సజెస్ట్ చేస్తాను. నేను ఏదైతే వీడియోలో చెప్తానో అది మీకు గ్రౌండ్లో చూపిస్తాను, పేపర్ ప్రూఫ్ చూపిస్తాను. బట్ స్పష్టమైన మెసేజ్ నేను మీకు ఇస్తున్నప్పుడు స్పష్టమైన సమాధానం మీ వైపు నుంచి కూడా రావాలి. నాంచివేత కరెక్ట్ కాదు. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, FCDA బిల్డింగ్ ఇనాగురేషన్ తర్వాత 2 రోజులకే ముఖ్యమంత్రి ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. దాంట్లో ఆయన నిర్దిష్టంగా చెప్పినది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి 3 రైల్వే కారిడార్లను ఇస్తే, హై స్పీడ్ రైల్వే కారిడార్, బుల్లెట్ ట్రైన్ కాదు. కొంతమంది బుల్లెట్ ట్రైన్ అంటున్నారు, కొంతమంది సెమీ బుల్లెట్ ట్రైన్ అంటున్నారు. అది మాత్రం 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి రైళ్లు, కాబట్టి వాటిని హై స్పీడ్ రైళ్లే అంటారు. 500 కిలోమీటర్లకు పైగా స్పీడ్తో ప్రయాణం చేసే వాటిని బుల్లెట్ ట్రైన్స్ అంటారు. సో ఇవి హై స్పీడ్ అనొచ్చు, లేదా సెమీ బుల్లెట్ ట్రైన్ అనొచ్చు.
సో ఈ 3 కారిడార్లలో ఒకటి శంషాబాద్ బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయ్యి అటు వెస్ట్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ అటువైపు వెళ్ళిపోతుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏంటంటే అటువైపు ఫస్ట్ స్టేషన్ బహదూర్గూడ నుంచి స్టార్ట్ అయ్యి టెర్మినల్ నుంచి ఫస్ట్ స్టేషన్ కోకాపేటలో అనుకున్నారు. ఆ తర్వాత రెండో స్టేషన్ వికారాబాద్ అనుకున్నారు. సరే, కోకాపేటకు సంబంధించి కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. నాకు కూడా ఒక మిత్రుడు ఇది ఎలా పాసిబుల్, ఒకసారి వీడియో చేయండి బ్రదర్ అని కూడా ఒక ఆయన పంపించారు. సో దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో సెకండ్ స్టాప్ వికారాబాద్ అనుకుంటా. వికారాబాద్కు సంబంధించి స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పిన మార్పులు ఏంటంటే, వికారాబాద్ పక్కనే మనకు అనంతగిరి కొండలు ఉంటాయి. అనంతగిరి కొండలు అనేది ఒక రిసార్ట్స్ సెంటర్ అండ్ ఒక పర్యాటక కేంద్రంగా ఉంది. కాబట్టి వికారాబాద్ స్టేషన్ బదులు మీరు ఆ రెండింటికి మధ్య, వికారాబాద్కు అనంతగిరికి మధ్య స్టేషన్ ప్లాన్ చేస్తే అది పర్యాటకంగా అనంతగిరి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది స్పష్టంగా ఆయన చేసిన. మరి ఫ్యూచర్ సిటీకి ఏం చెప్పారు అనేది ఇప్పుడు సందేహం. ఫ్యూచర్ సిటీకి మీదుగా 2 రైల్వే కారిడార్స్ వస్తున్నాయి, హై స్పీడ్ రైల్వే కారిడార్లు. ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లేది, 3.5 గంటల్లో చెన్నై రీచ్ అవుతుంది. ఇంకొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు. ఈ 2 కారిడార్లు కూడా ఫ్యూచర్ సిటీని క్రాస్ చేసే రకంగా మీరు అలైన్మెంట్ ఫైనల్ చేయమని స్టేషన్లతో సహా చెప్పారు. ఈ రూట్లో కూడా, బెంగళూరు రూట్లో కూడా మీరు ఒకటి సోమశిల దగ్గర ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అదొక పర్యాటక కేంద్రంగా అవుతుంది. అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది, గ్లాస్ బ్రిడ్జ్. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం. ఆ గ్లాస్ బ్రిడ్జ్ లో సోమశిల, కృష్ణానది అందాలను చూడడానికి, బ్యాక్ వాటర్ అందాలను చూడడానికి, పై లేయర్ వెహికల్స్ వెళ్ళడానికి, అలాంటి చోట ఖచ్చితంగా ఒక స్టేషన్ రావాలని ఆయన సజెస్ట్ చేస్తారు. సేమ్ టైం భారత్ ఫ్యూచర్ సిటీలో 2, అంటే బెంగళూరు వైపు వెళ్లేది ఒక స్టేషన్ వస్తుంది, అదే రకంగా అమరావతి వైపు నుంచి చెన్నై వెళ్లేదానికి కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో స్టేషన్స్ వస్తాయి. ఇది స్పష్టంగా ఆయన చెప్పిన అంశం మనకు క్లియర్. స్టేషన్లకు సంబంధించి, హై స్పీడ్ రైల్వే మార్గాలకు సంబంధించి ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ అవి కాకుండా ఫ్యూచర్ సిటీ పరిధిని విస్తరించడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వారంలో గణనీయమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక చెప్పుకోదగిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటే 10వ తేదీన FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఆయన మహేశ్వరం మండలంలో కొన్ని గ్రామాలు, అదే రకంగా కందుకూరు మండలంలో ఇంకొన్ని గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నట్టుగా ఆయన అక్కడికక్కడ ఫైల్ మీద సంతకం చేశారు. అయితే అంతకంటే ముందే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి వాటిని ఫ్యూచర్ సిటీలో కలపాలని ఆయన అంతకు ముందే, అంటే 10వ తేదీ కంటే ముందే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ మాడ్గుల, తర్వాత మాల్, అదే రకంగా మర్రిగూడ, ఆ ఏరియాలకు సంబంధించి కొన్ని గ్రామాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి FCDAలో కలపాలని తీర్మానించారు. దానికి అనుగుణంగా ఈ యాచారం మండల కేంద్రానికి పక్కనే ఉన్న మొండిగౌరెల్లి ఒక 3 గ్రామాలను ఆల్రెడీ గ్రామాలు తీర్మానం చేసి MPDO ద్వారా కలెక్టర్కు పంపడం, కలెక్టర్ FCDA కమిషనర్కు దాన్ని నివేదించి కలపమని చెప్పి కోరడం జరిగింది. ఆ తర్వాత ఈ 10వ తేదీన జరిగిన సమావేశంలో అటువైపు ఉన్న గ్రామాలను కలిపారు. ఈలోగా ఇంకొక పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే ముచ్చర్ల దగ్గర 283 ఎకరాలను సేకరించడానికని, పట్టాభూములను సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో ఆ నోటీస్ వచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడ రైతుల ఆందోళన కారణంగా ఆ 283 ఎకరాల సేకరణ కూడా ఇప్పుడు డైలమాలో పడింది. కొంతమందికి ఆల్రెడీ గతంలో నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళకే మళ్లీ ఇస్తున్నారని కొంతమంది రైతులు గొడవ చేయడం, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఆ 283 ఎకరాలకు సంబంధించి కొంత లీగల్ కాంప్లికేషన్స్ ఉండడం, వీటి కారణంగా ఆ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికి కూడా 283 ఎకరాలు సేకరణ అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డు వైపు ఫ్యూచర్ సిటీకి సంబంధించి భూసేకరణ సాధ్యం కాదు అని. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, కొంత కన్జర్వేటివ్ ఏరియా ఉండడం. రెండోది, పెద్ద రీజన్, మేజర్ రీజన్, విపరీతంగా ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ ప్లాట్ వెంచర్లలో వేలాది మంది ఇన్వెస్ట్ చేశారు. సో ఆ లేఅవుట్లను జప్తు చేసి వెనక్కి తీసుకోవాలి అంటే ఆ వేలాది మంది ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. సో అట్లాంటి అనవసరమైన, ఏమంటారు దాన్ని, కొరివితో తలగొక్కునే పనులు చేసే బదులు మనకు నాగార్జున సాగర్ రోడ్డు వైపు అవైలబిలిటీ ఉంది కాబట్టి భూములు, అటువైపు మీరు గ్రామాలను కలపండి అని ఒక 19 గ్రామాలను గుర్తించడం, వాటిపై కలెక్టర్కు నివేదించడం, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్ కూడా మీరు ఆ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసే బాధ్యత మీరు టేకప్ చేయండి అని చెప్పి సీఎం గారు చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. దాంట్లో భాగంగానే యాచారం మండల కేంద్రం పక్కన మొండిగౌరెల్లి అండ్ ఇంకోటి కేసీ తండా, ఇంకోటి 3 గ్రామాలను ఆల్రెడీ తీర్మానాలు చేసి పంపిస్తే కలెక్టర్కు చేరాయి. అవి FCDA పరిశీలనలో ఉన్నాయి. అవి కాకుండా మాడ్గుల ఏదైతే ఉందో, అంటే మనకు మాడ్గుల అండ్ మరిగూడ, ఇవి రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల ఫ్యూచర్ సిటీ సౌత్ ఈస్ట్ వైపు ఆనుకొనున్న ప్రాంతాలు కాబట్టి వాటిని ముందు ఆ తీర్మానాలు చేసి వాటిని కలపాలని చెప్పి కూడా ఆయన నిర్దిష్టంగా చెప్పారు.
ఇప్పుడు ఈ ప్రాసెస్ స్పీడప్ అయ్యింది. దానికి సంబంధించి రెగ్యులర్ గా సీఎం గారు సమీక్ష చేస్తున్నారు. ఇది ఈ వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ చేసిన గైడ్ లైన్స్ అండ్ డైరెక్షన్స్. ఇక ఇప్పుడు నేను మీకు బిగినింగ్ లో చెప్పదలుచుకున్న మాట ఏదైతే ఉందో అది చెప్తాను. అమెరికా వెళ్లిన హరీష్ రావు గారు అఫీషియల్ గా మేము ఫ్యూచర్ సిటీని మార్చేస్తాం మళ్ళీ అని చెప్పారు. కానీ చాలా పత్రికలు రద్దు అని అన్నాయి. ఆయన అన్నది ఏంటంటే ఫార్మా కోసం సేకరించిన భూములు కాబట్టి 75% ఫార్మా రంగానికి ఇవ్వాలి, మిగతా సెక్టర్స్ కి ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పారు. యాక్చువల్ గా అంటే ఫ్యూచర్ సిటీ కాదు ఫార్మానే ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం. కానీ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామనే ఎక్కువ ప్రచారం అయింది. అఫ్ కోర్స్ దానికి అనుగుణంగా సీఎం గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన దానికి చట్టబద్ధత కల్పిస్తూ లైక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలాంటిది ఫ్యూచర్ సిటీ కూడా ఒక చట్టబద్ధత కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు టు కౌంటర్ బీఆర్ఎస్ ఎఫర్ట్స్. కానీ ఇది పైకి కనిపించేది. తెర వెనుక జరుగుతున్నది ఏంటంటే కొంతమంది ఫ్యూచర్ సిటీ మీద ముఖ్యంగా అక్కడ కాలుష్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అప్రోచ్ అయ్యారు. ఇది ఇక్కడ హైలైట్ పాయింట్ చెప్పాల్సింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందు చూపుతో ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు చేపడుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మళ్లీ చదువుతున్నాను ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందు చూపుతోనే ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు చేపడుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న ఆరోపణలపై ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించింది. స్వయంగా ఓ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకుని దాని ఆధారంగా ప్రగతి పనులు చేపడుతోందని వెల్లడించింది. వ్యవస్థీకృత ప్రణాళికాబద్దమైన విధానం ద్వారా అభివృద్ధిని చేపట్టాలని ప్రతిపాదిస్తున్నప్పుడు అడ్డుకోవడం సమర్థనీయం కాదని ఆ పిటిషనర్ ని చెప్పిన పరిస్థితి. ఇదేంటంటే డాక్టర్ డి నరసింహారెడ్డి ఆయన ఎన్జిటిలో పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, టెక్నికల్ మెంబర్ డైరెక్టర్ ప్రశాంత్ భార్గవ విచారణ చేపట్టి ఈ స్టేజ్ లో ఒక పక్క ప్రణాళికతో వెళుతున్న ఫ్యూచర్ సిటీని బ్రేక్ వేయడం కరెక్ట్ కాదు అని వాళ్లకు స్పష్టంగా చెప్పింది. నెక్స్ట్ విచారణ మళ్ళీ జూలై 14వ తేదీన జరుగుతుంది. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎండార్స్ కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చింది కాబట్టి దీన్ని అడ్డుకోవడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దానికి తోడు మన స్టేట్మెంట్ కూడా చాలా ఘాటుగా ఇచ్చారు ఆయన. ఏమంటారు, బాగుంది. అదైతే నాకు బాగా నచ్చింది. ఆయన వాయిస్ లో డెప్త్ బాగా నచ్చింది. సో అది పరిస్థితి ఓవరాల్ గా. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.